ఆ ముగ్గురు నేతలది అప్పట్లో అదో లెవెల్ అన్నమాట. అధికార పక్షంగా ఉంటూ విపక్షంపై విరుచుకుపడేవారు. కరీంనగర్ జిల్లాలో కారు పార్టీకి బలమైన గళంగా వ్యవహరించేవారు వారు. ఒక్కసారిగా అధికారం దూరమయ్యేసరికి కనపడ్డమే మానేశారు. పార్టీ కార్యక్రమాలకు కూడా డుమ్మా కొట్టేస్తున్నారు. ఇంతకీ వాళ్ళెవరు? ఎందుకీ దూరం దూరం వ్యవహారం? అధికారంలో ఉన్నప్పుడు దూకుడే దూకుడు, విపక్షంగా నిలబడేందుకు సిద్ధంగా లేరా? రసమయ్యే రాగం లేదు, సతీష్ బాబు జాడే లేదు. మనోహర్ రెడ్డి మనసు మారిందా? కరీంనగర్ జిల్లాలో పొలిటికల్ గా ఇప్పుడు ఇలాంటి చర్చే జరుగుతోంది. కంచుకోట లాంటి కరీంనగర్ లో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ ముగ్గురు నేతల దూకుడు మామూలుగా ఉండేది కాదు. మానకొండూరు ఎమ్మెల్యేగా రసమయ్య బాలకిషన్ మాటే వేరేలా ఉండేది. ప్రతిపక్షాలు ఏమన్నా అంటే ఇంతెత్తును లేచేవారు. కానీ ఇప్పుడు విపక్షంగా సైలెంట్ అయిపోయారు. హుస్నాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సతీష్ బాబుది కూడా ఇలాంటి పరిస్థితే. కానీ ఇప్పుడు మూగబోయారు. ఈ ఇద్దరి తర్వాత మూడో నాయకుడు పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి. ఇప్పుడు ఈయన మాటే బంగారం అయిపోయింది. దాదాపుగా మనిషి కనిపించడమే మానేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ ఎంత బలంగా ఉండేదో కొద్దిపాటి పొలిటికల్ పరిజ్ఞానం ఉన్నోళ్లు కూడా చెప్పేస్తారు. ఏ ఎన్నికలు జరిగినా గులాబీ గుబాళించేది. అందుకు తగ్గట్టే నేతలు కూడా ధూమ్ధామ్ గా వ్యవహరించేవారు. అయితే ఇప్పుడు పరిస్థితి ఉల్టా అయిపోయింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్టీ మొత్తం డీలా పడిపోయింది. ఈ జిల్లాలో అనుకున్న స్థాయిలో సీట్లు రాలేదు. అప్పుడు అధికార పక్షంగా ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్షంగా రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పై విమర్శలు చేస్తోంది. ప్రభుత్వంపై ప్రజాక్షేత్రంలో పోరాటాలు చేస్తోంది. అయితే ఈ ముగ్గురు నేతలు మాత్రం ఆ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. మానకొండూరు నుంచి పోటీ చేసి ఓడిపోయిన రసమయ్య బాలకిషన్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం తగ్గించేశారు. బీఆర్ఎస్ అధిష్టానం పిలుపునిచ్చిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొనలేదు. లోయర్ మానేరు డ్యాం పరిశీలించడానికి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తే ఇతర నేతలు వెళ్లినా రసమయ్య మాత్రం అటువైపు తొంగి కూడా చూడలేదు. దీంతో ఆయన తీరు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే సతీష్ బాబు సైతం ఈ మధ్య కామ్ గా ఉన్నారు. బీఆర్ఎస్ చేపట్టిన ఏ కార్యక్రమంలోనూ పాల్గొనడం లేదు. అంతేకాదు హుస్నాబాద్ కూడా సరిగ్గా వెళ్లటం లేదు. దీంతో గులాబీ శ్రేణులు నిరాశగా ఉన్నాయి. కేటీఆర్ ఉమ్మడి జిల్లాలో పర్యటించినా తనకేం పట్టనట్టే వ్యవహరించారు. దీంతో ఆయన వ్యవహార శైలి పట్ల రకరకాల చర్చలొస్తున్నాయి. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మనసు కూడా మారింది అనే చర్చ జోరందుకుంది. కారణం ఆయన బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉండటమే. కనీసం కార్యకర్తల సమావేశంలో కూడా మనోహర్ రెడ్డి పాల్గొనడం లేదు. కేటీఆర్ పెద్దపల్లి మీదుగానే వెళ్లినా ఆయన కలిసే ప్రయత్నం చేయలేదు. ఓటమి తర్వాత ఇంతవరకు ఒక్క పార్టీ సమావేశంలోనూ ఆయన పాల్గొనలేదంటే ఏదో తేడా కొడుతుందనే ప్రచారం జరుగుతోంది పొలిటికల్ గా. పైగా కాంగ్రెస్ పై ఆయన ఒక్క విమర్శ చేయడం లేదు. జిల్లాలో ఈ ముగ్గురు కీలక నేతలు బీఆర్ఎస్ తో అంటీ ముట్టనట్టుగా ఉండడం ఇప్పుడు కొత్త కొత్త చర్చలకి ఊతమిస్తోంది. ఎప్పుడూ యాక్టివ్ గా ఉండేవారు ఇలా సైలెంట్ అవ్వడానికి కారణమేంటబ్బా అని గుసగుసలాడుకుంటున్నాయి గులాబీ శ్రేణులు. ఇది పార్టీపై బలమైన ప్రభావాన్ని చూపిస్తుందన్న ఆందోళన కూడా ఉంది. అధికార పార్టీ వైఫల్యాలను ఎత్తి చూపుతూ టార్గెట్ ఫిక్స్ చేసుకోవాలని అధిష్టానం పిలుపునిస్తే ఈ నేతలు మాత్రం అస్సలు స్పందించకపోవడం చూస్తే రాజకీయంగా ఏదో జరుగుతోందన్న ముచ్చట బలంగా వినిపిస్తోంది.